రికవరీ అనేది చేశారు. అయిపోయింది సార్, డిన్నర్ అయిపోయింది. థ్యాంక్ యూ బసవరాజు గారు, అయిపోయింది. హేమంత్ గారు గుడ్ ఈవినింగ్. గోదావరి కుర్రోడు సూపర్ గోదావరి. నా వాయిస్ వినిపిస్తుందా? సో ప్రస్తుతానికి కొద్దిగా వేల సుమగంధముల కాలినడి. రాజ్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి సార్ ఈరోజు విశేషాలు, ఏంటి కబుర్లు? నరేష్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్. శివ గారు గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడే లేచారా సార్? సండే రెస్ట్ తీసుకుంటున్నారా? యా, గుడ్ ఈవినింగ్ సార్. సో బిట్కాయిన్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది. ఒకటి, రెండు, మూడు సార్లు వచ్చాడు. సో చూడాలి ఇక్కడ మనం. కేఎస్కే గారు సార్, AVAXUST వ్యూ. ప్రస్తుతానికి అయితే కొద్దిగా వీక్గానే ఉందండి. మ్యాక్డీ చూడండి, చాలా లో లెవెల్లో ట్రేడ్ అవుతుంది. ఓకే, ఒక రకంగా హిస్టోగ్రామ్ అనేది వీక్ అయిపోయింది, అంటే సైడ్ వేస్ టు బేరిష్ అనేది ఉంది. మెంబర్షిప్లో ఇది బేరిష్గానే ఉందండి మ్యాక్డీ ప్రకారం. యువర్ వీడియోస్.
119 అన్నీ కవర్ అవుతుంది సార్. 119 అనేది అన్నీ కవర్ అవుతుంది. ఓకే, మెంబర్షిప్లో 119 ఏదైతే ఉందో అది అన్నీ కవర్ అవుతుంది. ఓకే, యా. శివ గారు చెప్పండి. రఘు గారు గుడ్ ఈవినింగ్ సార్, డిన్నర్ అయిపోయింది. టుమారో వాట్స్ నిఫ్టీ వ్యూ? మేజర్ న్యూస్ ఏమైనా ఉన్నాయా సార్ నిఫ్టీలో? చూస్తున్నా ప్రస్తుతానికైతే మేజర్ న్యూస్ మనకి ఈవెంట్స్ చూద్దాం. ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని బట్టి మనం ఒక ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. ఎకనామిక్ క్యాలెండర్, టెక్నికల్ సమరీ టూల్స్, ఎకనామిక్ క్యాలెండర్, ఎస్టర్డే, టుడే, టుమారో, యునైటెడ్ కింగ్డమ్ బ్యాంక్ హాలిడే, ఫెడ్ చైర్ పవల్ స్పీక్స్. ఓకే, ఐ థింక్ సమ్ ఫైట్ అనేది జరుగుతున్నట్టుంది ఫెడ్కోను ట్రంప్కి, ఐ గెస్ సో. పెద్దగా ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు టెక్నికల్గా. సో యుఎస్లో మాత్రం ఫెడ్ ఏది రేపు పౌల్ గారు మాట్లాడతారు. బట్ ఓకే, అది పెద్ద ఇది అవ్వకపోవచ్చు. బట్ హీ ఈజ్ కన్సర్న్డ్ అనమాట అబౌట్ ఇన్ఫ్లేషన్. హీ ఈజ్ కీప్ ఆన్ టాకింగ్ అబౌట్ ఇన్ఫ్లేషన్. So Nifty the parent company of beauty and skincare brand Mamaearth closed at upper circuit 20%. The company net profit 25 crores, down 18% year on it, but the street seems to be taking solak from the fact that revenue rose. ఓకే, స్టేట్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ పెద్దగా ఏమి న్యూస్ అయితే కనిపించట్లేదు నాకు. ఇక పొలిటికల్గా ఏమైనా ఉన్నాయో చూడాలి. ఎనీహౌ మనకి టెక్నికల్గా అయితే గిఫ్ట్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ 883, మనదేమో ఫ్యూచరు 880 దగ్గర. సో ఫ్లాట్గా క్లోజ్ అయింది. ప్రాబబ్లీ బుల్లిష్ మూమెంటమే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను పర్సనల్గా. అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ప్రస్తుతం అయితే మనకి పెద్దగా బేరిష్ ఏం కనిపించట్లేదు. ఆర్బీఐ డివిడెండ్ ప్లస్ కదా మార్కెట్కు. డివిడెండ్ ఇచ్చిందా? ఎన్ని లక్షల కోట్లు ఇచ్చింది డివిడెండ్? డివిడెండ్ బోనస్ ఆర్బీఐ అనౌన్సెస్ 2.69 lakh crores. సూపర్. ఆర్బీఐ బోర్డ్ ఫైనాన్స్ డివిడెండ్. అది పాజిటివ్ అవుతుంది సార్ మనకి డెఫినెట్గా. So BOFA projects 25 base points rate cut in June. Okay,
So RBI announces highest ever surplus of 2.69 lakh crore for Modi government. So యా సో ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డివిడెండ్ అనేది ప్రకటించింది. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఎక్కువ అనేది స్పెండ్ చేయగలదు. ఓకే, నెక్స్ట్ బయట నుంచి కూడా అప్పులు తేవటం అనేది మేబీ తేవచ్చు, కానీ అంత అగ్రెసివ్గా పడదనమాట ఆ ఇంపాక్ట్. సో విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సిగ్నల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఐ థింక్ ఇన్ఫ్రా పుష్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి దానికి సంబంధించిన స్టాక్స్ అండ్ ప్రాబ్లీ డిఫెన్స్ కూడా మనకి లైమ్ లైట్లోకి అయితే రావచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద బ్రాడర్ పిక్చర్. ఓకే సార్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ దేర్. ఎనీ ఇంపాక్ట్ ఫర్ అవర్ మార్కెట్? ఐఫోన్ రిలేటెడ్ యూరోప్ ట్యాక్సెస్. ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఉంటుంది, బట్ లిస్టింగ్ కంపెనీస్ ఏం లేవనుకుంటా. టాటా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ యా డిక్సన్ అయితే సపోర్ట్ చేయట్లేదు. ఐ థింక్ డిక్సన్ చేయట్లేదు ఐఫోన్స్. సార్, స్టాక్ మార్కెట్ కోర్స్ ఆన్లైన్ లెర్న్ చేయవచ్చా? ఆఫ్లైన్లో హైదరాబాద్కి రావడం డిఫికల్ట్ బికాజ్ మై ప్రాపర్ ఇన్ కడప. ఓకే సార్, ఆన్లైన్ చాలామంది అడుగుతున్నారు, బట్ ఏంటంటే వెన్ వీ అనౌన్స్ ఓకే పీపుల్ ఏంటంటే మళ్ళీ చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు ఆఫ్లైన్ పెడితే ఆన్లైన్, ఆన్లైన్ పెడితే ఆఫ్లైన్. యా వీ డూ స్టార్ట్ అనమాట. ఎప్పుడైతే అనౌన్స్ చేస్తున్నామో పీపుల్ అనేవాళ్ళు మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు. సో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఎందుకంటే రియల్ లెర్నింగ్ అనేసరికి చాలామంది కొద్దిగా ఫియర్ ఉంటుంది అనమాట ఇన్సైడ్. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ. ఓకే, సో యా డెఫినెట్లీ ప్లాన్ చేద్దాం, బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ కన్విక్షన్తో ఉంటే విల్ స్టార్ట్ అండ్ విల్ డూ ఆన్లైన్ అనమాట. ఎందుకంటే ఆన్లైన్ ఈజ్ కంఫర్ట్ ఉంటుంది, బట్ ఒక్కొక్కసారి పర్సనల్గా అట్లా సరదాగా మనం ఇష్టాగోష్ఠి మాట్లాడుకోవడానికి ఈ యొక్క వెబినార్స్, వర్క్షాప్స్ చాలా హెల్ప్ చేస్తాయి. శ్రీనివాస్ గారు, హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. 27% యా ఇంక్రీజ్ అయింది, కరెక్ట్, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ యాక్చువల్లీ. Head and shoulder, right shoulder about to form in Nifty. Can I buy LIC current market price? Thank you, sir. హెచ్డిఎఫ్సి సార్, హెచ్డిఎఫ్సి లైఫ్ 800 కాల్ తీసుకున్న, ఫ్రైడే 100% ప్రాఫిట్ వచ్చింది, ఇంకా సెల్ చేయలేదు, రేపు మార్నింగ్ అమ్మేసేయాలా? హెచ్డిఎఫ్సి లైఫ్ మన టెలిగ్రామ్లో కూడా అది అప్డేట్ చేసినట్టు నాకు గుర్తుంది. హెచ్డిఎఫ్సి లైఫ్ ఎందుకంటే చాలా 45 degreesలో వెళ్తుంది. దాని గురించి నేను ఎటువంటి మళ్ళీ రివ్యూ చేయలేదు. ఆప్షన్స్ ఏంటంటే మనం ఎక్కువ రోజులు హోల్డ్ చేయొద్దు సార్, ఓకేనా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ వెరీ గుడ్, సారీ హెచ్డిఎఫ్సి లైఫ్. హెచ్డిఎఫ్సి లైఫ్లో మనకి ఎవ్రీ స్వింగ్లో కూడా బయింగ్ జరుగుతుంది. ఈ క్యాండిల్ తర్వాత సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది డైలీలో. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి 759 కదా హెచ్డిఎఫ్సి లైఫ్. హెచ్డిఎఫ్సి లైఫ్
ఇది చూడండి, స్మాల్ డోజీ వచ్చింది. ఇక్కడ ఈ క్యాండిల్ ఏం చెప్తుండే, ప్రెషర్ క్యాండిల్ అనమాట, హయ్యర్ లెవెల్లో ప్రెషర్ వచ్చింది, బట్ ఏం లేదు, బయర్ దాన్ని ఎంగల్ఫ్ చేసేసాడు. దాని తర్వాత కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చింది, హ్యూజ్ అప్ సైడ్ అండ్ విచ్ ఈజ్ గోయింగ్ 45 degrees. డెఫినెట్గా ఏంటంటే మనకి ఆప్షన్స్లో ఉన్నారు కాబట్టి మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే థీటా డికే అనేది మనకి ఇది ఉంటుంది కాబట్టి మంచి మొమెంటంలో ఉంది. స్లైట్ గ్యాప్ పైన మీరు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే బెటర్ సార్. శివ గారు, ఆర్బీఐ డివిడెండ్ అమౌంట్ గవర్నమెంట్ ఎలా యూటిలైజ్ చేస్తుంది అనేది కాస్త టైం పట్టొచ్చేమో. సో ఆర్బీఐ డివిడెండ్ న్యూస్ ఇప్పుడు ఫ్యాక్టర్ ఇన్ అవుతుందా మార్కెట్లో అనేది నా డౌట్. యా, వెరీ గుడ్ క్వశ్చన్ అది శ్రీనివాస్ గారు. ఫ్యాక్టర్ అది అవ్వటానికంటే అది వాళ్ళు ఇచ్చిన డివిడెండ్ని వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసి రిజల్ట్స్ తీసుకురావడానికి అట్లీస్ట్ ఇంత యూజ్ చేస్తున్నాం మేము పలానా సెక్టార్కి పలానా దానికి అనే దానికి ఒక టైం పడుతుంది. బట్ ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి పాజిటివ్గానే ప్రాబ్లం ఏంటంటే మార్కెట్స్ ఇమీడియట్గా రియాక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, దాని రిజల్ట్ రిఫ్లెక్ట్ అవడానికి టైం పడుతుంది. బట్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఒక సెంటిమెంట్ క్రౌడ్. ఆల్రెడీ బుల్లిష్లో ఉన్నాం కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ఇన్వెస్టర్స్ చేయొచ్చు. సో యా, మీరు అన్నది వెరీ గుడ్ పాయింట్ అది. సో చూద్దాం మండే ఎలా రియాక్ట్ అవుతారనేది. అండ్ ఆదిరెడ్డి గారు ఎల్ఐసిది ఒకసారి సార్ అడిగారు, చూద్దాం. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్సా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇదే కదా సార్? ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఐపీఓకి వచ్చినప్పుడు మన ఇంటి దగ్గర ఒక మేడం గారు ఉంటారు, తనను వాళ్ళ బాబు బై చేశారు. బై చేసి నాకు కిందకు వచ్చింది కరెక్ట్గా ఈ టైంలో 600 ఉన్నప్పుడు. ఎట్లా మామూలుగా మాట్లాడుతా సార్ ఇక్కడ ఉంది, మరి దాన్ని ఉంచుదామా తీసేద్దామా, ఇంకా కిందకి వెళ్ళిపోద్దాం, ఎందుకంటే ప్రతి హైలో కూడా సెల్లింగ్ జరుగుతూ కిందకు వస్తుంది. అప్పటికే ఐపీఓలోనే ఎక్కడో ఎలికేట్ చేశారు. ఇక్కడ ఉన్నప్పుడు లేదు మేడం, మీరు ఇంకొద్దిగా డబ్బులు ఉంటే యాడ్ చేసుకోండి, దానికి ఏం ప్రాబ్లం లేదని చెప్పడం జరిగిందన్నమాట. 600 ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ నంబర్ కరెక్ట్గా ఇది లేదు, కానీ దాని తర్వాత మనం కలిసినప్పుడు చెప్తున్నారు మంచి రిటర్న్ వచ్చింది సార్ అని చెప్పేసి. యా, సో ప్రస్తుతానికి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ విచ్ ఈజ్ గుడ్ సార్. రిజల్ట్స్ ఎలా ఇచ్చింది? వెరీ గుడ్ లెవెల్లో ఉంది. ఓకే, సో కొద్దిగా రిజల్ట్స్ అనేది చూడండి సార్, మంచి లెవెల్లో ఉంది. అండ్ యా, నైస్, ఇది పాజిటివ్గానే ఉంది ఎల్ఐసి. యా, కరెక్ట్ సార్. అండ్ శివశంకర్ గారు థ్యాంక్ యూ. యా, వెల్కమ్ సార్. బాండ్ ఈల్డ్ అంటే ఏంటి సార్? బాండ్ ఈల్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ప్రాజెక్టులు ఇనిషియేట్ చేస్తుంది కదా, కొన్ని ప్రాజెక్టులు రోడ్లు కానీ ఇట్లా, వాళ్ళు కూడా డబ్బులు తెస్తారు. ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి దాని మీద తర్వాత రెవెన్యూ అనేది జనరేట్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు ఉంది, రోడ్డు అనేది ఫస్ట్ ఎవరికో వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు వేస్తారు, వేసి మన దగ్గర డబ్బులు టోల్ గాను ఎట్లాగో అట్లా తీసుకుంటారు అన్నమాట, రోడ్ ట్యాక్స్ అనో సంథింగ్. లైక్వైజ్ ఏంటంటే కొన్ని ప్రాజెక్టులని గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తుంది. ఓకే, అయితే వాళ్ళకి కూడా డబ్బులు కావాలి కాబట్టి బాండ్స్ అనేది ఇస్తారనమాట మనకి. బాండ్స్, ఆ బాండ్స్ ఇచ్చి మన దగ్గర డబ్బులు తీసుకుంటారు. 100 రూపీస్కి ఒక బాండ్ ఉంటుంది. అయితే ఈ బాండ్ ఏంటంటే ఆర్బీఐ బ్యాక్డ్, కన్ఫామ్గా మార్కెట్ ఎలా ఉన్నా సరే మనకి ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే కూపాన్ రేట్ ఉందో డెఫినెట్గా తిరిగి ఇచ్చేయాలన్నమాట. ఇంకా అందులో మళ్ళీ నేను తూచి అంటానికి ఉండదు. అందుకని దాదాపుగా 100% అనకూడదు, కానీ హయ్యెస్ట్ సేఫ్టీ ఉంటుంది బాండ్స్లో. రిటర్న్ తక్కువ ఉంటుంది, బట్
ఓకే, లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ దానికంటే కొద్దిగా ఒక 20 పైసలు 30 పైసలు ఎక్కువ వస్తుంది. సో అయితే బాండ్స్ ఇచ్చినప్పుడు కూపన్ రేట్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 6.7% అంటే 6.7% అనేది మనకి సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ బాండ్స్ డిమాండ్ సప్లై వల్ల ఏమవుతుందంటే బాండ్ ప్రైస్ తగ్గటం పెరగటం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను చూడండి, ఏ అనే బాండు రిలీజ్ చేశారు. ఊరికే ఏ అనే బాండ్ తీసుకుంటున్నా, దీని వ్యాలిడిటీ వచ్చేసరికి 2030 అనుకుందాం. ఇప్పుడు 2025లో ఉన్నాం. రఫ్గా ఒక 5 సంవత్సరాలకి ఒక బాండ్ రిలీజ్ చేసింది. దీని యొక్క కూపాన్ రేట్ వచ్చేసరికి 7% అనుకుందాం. ఓకేనా, ఇది ఒక బాండు. అనదర్ బాండ్ బి అనేది రిలీజ్ చేసింది. దీని యొక్క మెచ్యూరిటీ అంటాం కదా లాస్ట్గా, అంటే 2030 కల్లా ఏ బాండ్స్ ఏవైతే మనం పర్చేజ్ చేసామో ఆ బాండ్స్ వాళ్ళకి రిటర్న్ చేయాలి మనం. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే 2030 కల్లా మన దగ్గర 10 లక్షలు తీసుకున్నారనుకో 10 లక్షలు ఇచ్చేస్తారు. బట్ ఈ ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే 6 మంత్స్కి ఒకసారి కానీ ఇయర్లీ కానీ ఇవ్వడం జరుగుతుంది, మన బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. రైట్, అయితే ఇది 8% అనేది అనౌన్స్ చేసింది అనుకోండి. ఇప్పుడు కొత్తగా 2025లో ఒక బాండ్ ఇచ్చింది, అది మెచ్యూరిటీ డేటు 2030. మళ్ళీ 2025లోనే ఇంకొక బాండ్ రిలీజ్ చేసింది 2040. బట్ ఈసారి కూపాన్ రేటు పెంచింది 8% అంది. అవసరం ఉందన్నమాట వాళ్ళకి. ఓకే, సో ఇప్పుడు ఏమవుద్దంటే పాత బాండ్స్ కంటే కొత్త బాండ్స్ డిమాండ్ అనేది ఉంటాయి. సో ఈ యొక్క రిటర్న్ అనేది తగ్గిపోతుంది అన్నమాట బాండ్స్కి. అర్థమవుతుందండి? సో సింపుల్గా ఏంటంటే ఏం లేదండి, మనకి ఇచ్చే బాండ్స్ మీద వచ్చే రిటర్న్స్ ఇవి ఫిక్స్డ్గా ఉండవు. ఎందుకంటే బాండ్ డిమాండ్ సప్లైని బట్టి బాండ్ ప్రైస్ అనేది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాండ్ ప్రైస్ అనేది మనం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, మనకేమవుద్దంటే కూపన్ రేట్ తగ్గిపోద్ది. తక్కువ పెట్టుకుంటే కూపన్ రేట్ పెరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ వచ్చే రిటర్న్స్నే ఈల్డ్స్ అంటాం. సింపుల్. ఓకే సార్, బాండ్ ఈల్డ్స్ అంటే ఇవి పెరిగాయి అనుకోండి. ఇప్పుడు యూఎస్లో బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి, జపాన్లో కూడా బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయంటే ఏం లేదు, బాండ్స్ ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ వస్తున్నాయి. ఒకప్పుడు 5% వచ్చేది, ఇప్పుడు 6% వస్తుంది అనుకోండి. చాలామంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ట్రంప్ గారు ఇవన్నీ చేశారు కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది నెక్స్ట్. ఓకే, ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే డెఫినెట్గా స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది నెగిటివ్గా, ఇది కొంచెం రిస్క్ ఉంది అనుకున్న వాళ్ళందరూ సేఫ్గా బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, సో అదనమాట బాండ్ ఈల్డ్స్ అంటే ఏం లేదు, బాండ్స్ నుంచి వచ్చే రిటర్న్స్. అప్పుడేమవుతుందంటే బాండ్ ఈల్డ్స్ రైజ్ అవుతున్నప్పుడు మార్కెట్ కొంత నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి డిమాండ్ సప్లై కాన్సెప్ట్. అంటే ఏంటి, ఇక్కడ మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎంతో కొంత బాండ్స్లోకి వెళ్ళిపోద్ది, దీనివల్ల మార్కెట్ మీద కొంత ప్రెషర్ పడిద్ది. ఇది వన్ ఆఫ్ ద రీజన్. క్లియర్. ఇక సెకండ్ రీజన్ వచ్చేసరికి బాండ్స్ రేటు పెరుగుతున్నాయంటే, ఓకే, అంటే ఇంట్రెస్ట్ రేట్ అనుకుందాం పెరుగుతుందంటే స్టాక్ మార్కెట్ కంపెనీలు ఉంటాయి కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, వీళ్ళు కూడా బయట నుంచి డబ్బులు తీసుకొస్తారు. వీళ్ళు కూడా హయ్యెస్ట్ ఇంట్రెస్ట్కి తేవాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ సిగ్నల్ ఇస్తుంది అన్నమాట. బాండ్ ఈల్డ్స్ రైజ్ అవుతున్నాయంటే నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరుగుతుంది అనేది ఒక సిగ్నల్ ఇస్తుంది మనకి. సో డెఫినెట్గా వాళ్ళు ఎక్కువ వడ్డీకి తెచ్చి ఫస్ట్ 7%కి తెచ్చి బిజినెస్ చేస్తున్నారు. సడన్గా దాన్ని 8%కి తీసుకొచ్చి బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ డెఫినెట్గా వాళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ అనేది నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ అనేది నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయో వాటి రిజల్ట్స్ సరిగ్గా ఉండవు, అప్పుడు మళ్ళీ అగైన్ సెల్ ఆఫ్ అనేది జరుగుతుంది అనమాట. ఇది ఒక క్యాస్కేడ్ ఎఫెక్ట్, అంటే ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. అందుకని బాండ్ ప్రైసెస్ అనేది, బాండ్ ఈల్డ్స్ అనేది పెరగకూడదు. ఓకే, పెరుగుతుందంటే మనకు బిగ్గర్ పిక్చర్లో కొద్దిగా అది నెగిటివ్. ఓకే, ఎనీహౌ కొద్దిగా డీప్గా వెళ్ళాను. యా, మధు మంజు గారు, మేడం గారు నమస్తే మేడం. ఎస్ సార్, నో ప్రాబ్లం. నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఒక స్లైడ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బాండ్ ఈల్డ్స్ అనే దాని గురించి, ప్రాబ్లీ నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడు ఇంకా మనకి ఆల్రెడీ 10 o'clock అయిపోయింది. యా,
ఇండియన్ హోటల్స్ కన్సోలిడేషన్లో ఉందిగా 800 బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా సార్? మొమెంటమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సెస్ గారు థ్యాంక్స్, వెల్కమ్ సార్, నో ప్రాబ్లం. అండ్ టాప్ చార్ట్ అనేది వస్తుంది ఇక్కడ, మనకి అన్నీ పెడదాం. ఓకే రైట్, ఏమైనా మిస్ అయ్యా? ఒకసారి డిఫాల్ట్గా ఏంటంటే ఇక్కడ టాప్ చార్ట్ అని వస్తుంది. ఫ్యాన్ ఫండింగ్ అంటే మన దాంట్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయగలరు. నేను అది పెట్టలేదు, జస్ట్ టాప్ చార్ట్ అనేది ఎందుకు వస్తుంది, ఇస్ దేర్ ఎనీ రెస్ట్రిక్షన్స్ అనేది చూస్తున్నా. లైవ్ చార్ట్ పెట్టాను. యా కూల్. ఇండియన్ హోటల్స్ ఒక చార్ట్ చూద్దాం, ఓకేనా? ఇండియన్ హోటల్స్ యా వెరీ బుల్లిష్ స్టాక్ అండి. 780 బ్రేక్అవుట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ పెద్ద, అసలు ఈ థీమ్లోనే సెల్లింగ్ లేదు యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడ ఇద్దరు 2 days ట్రై చేశారు కానీ సెల్లర్స్ వీక్గా ఉన్నారు. ప్రాబబ్లీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళటానికే ట్రై చేస్తుంది. దట్ ఈజ్ వాట్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఐటీసీ కూడా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది అండ్ నెక్స్ట్ మంచి గైడెన్స్ కూడా ఇచ్చింది. అండ్ ఇండియన్ హోటల్స్ లైక్ ఏంటంటే ఇవన్నీ కూడా టూరిజంకి సంబంధించిన రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవ్వాలి లెక్క ప్రకారం. ఓకే, అండ్ ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉంది కాబట్టి మేబీ టైం తీసుకోవచ్చు, 2-3 months ఏదన్నా టైం తీసుకోవచ్చు కానీ బట్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉన్న స్క్రిప్ట్ ఇది. ఓకే క్లియర్ సార్ రాజ్ కుమార్ గారు? యా, సో ప్రస్తుతం అయితే క్రిప్టో వీక్గా ట్రేడ్ అవుతుంది. ఎనీ ట్రేడ్ తీసుకుందామా, ఏదైనా ప్లాన్ చేద్దామా? కొంచెం 800-900 దగ్గర అటెంప్ట్ చేయాల్సింది. ఓకే ఫైన్, సపోర్ట్ ఈజ్ బ్రేకింగ్. ఇక్కడ ప్రైస్ యాక్షన్ మనకు క్లియర్గా చెప్తుందండి, ఇక్కడ వీక్ అయిపోతున్నారు బయర్స్ని. ఓకే ఫైన్ ఫైన్, నో ప్రాబ్లం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మొన్న నేను తీసుకున్న ఇది ఇక్కడ తీసుకున్నాను అన్నాను కదా, నియర్ బై ఇక్కడ సమ్వేర్ ఇక్కడ. ఓకే, టార్గెట్ పెట్టాను కొద్దిగా కిందకి. ఓకే, ఎగ్జిక్యూట్ అయిపోయింది. దీని కింద పెట్టాను నేను యాక్చువల్గా ఇక్కడ సమ్వేర్ ఈ లెవెల్ దగ్గర అనుకుంటా. బట్ నేను తీసుకున్నాక ఇక్కడ దాకా వచ్చింది కానీ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. బట్ ఎనీహౌ ఫైనల్గా ఇక్కడికి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ రిట్రేస్మెంట్ తీసుకుంది. మన పెట్టిన టార్గెట్ అయితే లక్కీగా హిట్ అయిపోయింది. దాని తర్వాత సిగ్నిఫికెంట్గా మళ్ళీ పైకి వెళ్ళింది. నిన్న ఇథూరియంలో ఇదే ప్యాటర్న్ మనం చెప్పుకున్నాం. నిన్న అడిగారు లైవ్లో ఎవరో బై చేయొచ్చు అని. ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగితే కిందకి వెళుతుంది అని మనం చెప్పుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే ఒక ప్యాటర్న్ అనేది మనం చూస్తామో, ఓకే, మనం ఏం చేయొచ్చు అంటే స్మాల్ రిస్క్ తీసుకొని అండ్ రిస్క్ రివార్డ్ అట్లీస్ట్ 1.52 అట్లా మనం సెట్ చేసుకొని వదిలేసామనుకోండి, దట్ విల్ బీ వెరీ ఫ్రూట్ఫుల్ అనమాట, మంచి రిజల్ట్స్ ఇస్తుంది. నిన్న మనం ఇది క్లియర్గా అనుకున్నట్టు నాకు బాగా గుర్తుంది. ఇది థియరీంలో అడిగారు ఎవరో మిత్రులు. ఓకే, ఎనీహౌ ప్రస్తుతం అయితే కొద్దిగా ఏదైనా బౌన్స్ అయితే చూద్దాం తొందరపడకుండా. బట్ వీక్గానే ఉందండి ఇక్కడ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. దిస్ ఈజ్ స్ట్రాంగ్ సపోర్ట్ కనపడుతుంది. ఓకే, సో ఎనీహౌ మొమెంటమ్ మనకు డౌన్ సైడ్ ఉంది కాబట్టి రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు లేదా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం షార్ట్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఓకేనండి. ఆఫ్టర్నూన్ నుండి చాలా టైం సైడ్ వేస్ అండ్ కొద్దిగా డౌన్ఫాల్. యా బేరిష్లోనే సైడ్ వేస్తో వెళ్తూ ఉంది. అండ్ వీకెండ్ కదా, పెద్దగా మూమెంట్ కూడా ఉండదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ వీకెండ్ బిజీగా ఉంటుంది కాబట్టి పెద్ద మూమెంట్ ఉండదు. ఏదైనా షార్ప్ మూమెంట్ వచ్చినా ఫాలో అప్ ఉండదు. బట్ స్టిల్ ఇంత మూవ్ అయిందంటే గ్రేటే యాక్చువల్గా వీకెండ్స్లో.
ఓకే, సో ఎనీహౌ ఇక్కడ మనకి బౌన్స్ అయ్యి ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి కొద్దిగా ఫాల్స్ బ్రేక్అవుట్ చేసి ఇక్కడ ఫాల్ అయిందంటే మళ్ళీ సిగ్నిఫికెంట్గా వెళ్తుంది. ఎప్పటిదాకా మనం వెయిట్ చేయాలి, లేదా అట్లీస్ట్ బౌన్స్ అవ్వాలి ఈ నెక్ లైన్ దాకా. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. మనం అప్ సైడ్ ప్లాన్ చేయాలంటే ఒక ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, యా, ఈ ట్రెండ్ లైన్ అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బ్రేక్అవుట్ అయ్యి కన్ఫర్మేషన్ ఇస్తే దెన్ మనం లాంగ్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే అండి, యా. ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. కరెక్ట్ సార్. వారి ఎనర్జీస్ సెల్ చేయమంటున్నారు, సెల్ చెయ్యాలా? శివ గారు అడుగుతున్నారు వారి ఎనర్జీస్. సరే, ఎనీ రీజన్ ఏమైనా చెప్పగలరా? ఎందుకంటున్నారు ఏందనేది ఏమన్నా ఐడియా ఉందా? వారి ఎనర్జీస్ అయితే రెన్యూబుల్ ఎనర్జీలో కూడా కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది బ్రాడర్ పిక్చర్లో. ప్రాఫిట్ బుకింగ్లో ఉంది, సో చూసుకోండి అది. ఎందుకంటే అప్పుడున్న హవా మొమెంటం తగ్గిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ ఏ స్టాక్ పట్టుకున్నా అప్పర్ సర్క్యూట్ లేదా మంచి రిటర్న్స్ జనరేట్ చేసినాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వారి ఎనర్జీస్ యుఎస్కి ఎక్స్పోజర్ ఉంది ఎక్కువగా, ఒక జియోగ్రఫికల్ కాన్సన్ట్రేషన్ ఉంది, అంటే ఒకే కంట్రీ మీద డిపెండ్ అయి ఉంది అన్నట్టు దీంట్లో సెల్ ఆఫ్ చేశారు. అండ్ ఎనీహౌ మంచి కంపెనీ కాబట్టి మళ్ళీ బౌన్స్ అయింది, కానీ కొద్దిగా మొమెంటం అంత అగ్రెసివ్గా లేదు అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సెక్టర్ అండర్ పర్ఫామ్ చేస్తుంది ఇప్పుడు. ఓకే, అట్లానే దారుణమైన సిచ్యువేషన్ కాదు, అప్పుడున్నంత ఇదిలో లేదు, అది మాత్రం వాస్తవం. ఓకే, ఫండమెంటల్గా అయితే నేనైతే ఏం అబ్జర్వ్ చేయలేదండి. ఫండమెంటల్గా ఏం చేంజెస్ జరిగితే దెన్ మనం థింక్ చేయాలి కంపెనీ ఎగ్జిట్ గురించి. వాడి ఎనర్జీస్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కొద్దిగా ఎక్కువగానే ఉంది. బిజినెస్ అయితే సూపర్ ఉంది. ఐ థింక్ నెక్స్ట్ ఏదన్నా రిఫ్లెక్ట్ అవుతుందని నెక్స్ట్ క్వార్టర్స్లో చూస్తున్నారేమో. బట్ సింప్లీ సూపర్బ్ అనమాట. ఇంకా ఏదన్నా ఉంటే మీరు అప్డేట్ చేయండి. లెట్స్ సీ. ట్రంప్ ఏదో న్యూస్ చెప్తా. అదే ఆ న్యూస్ వల్ల ఉంటుంది కొద్దిగా. ఓకే, బట్ వెరీ గుడ్ కంపెనీస్ అండి ఇవి ఫండమెంటల్గా, దేర్ ఈజ్ నో డౌట్. మరీ కొద్దిగా ఎక్స్పోజర్ ఉంచండి, మరీ ఓవర్ ఎక్స్పోజర్ కాకుండా. ఓకే, తక్కువ పెట్టుకోండి ప్రస్తుతానికి, అంత సెటిల్ అయిపోద్ది, ఏమి ఉండదు. స్టాప్ లాస్ టార్గెట్ ఎలా చూడాలి సార్ చార్ట్లో? ఎనీ ఇండికేటర్? మీరు సింపుల్ పివోట్ పాయింట్స్ ఫాలో అవ్వండి. ఓకే, లేదు అంటే ఏటీఆర్ ఇండికేటర్ అనేది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, ఇప్పుడు నేను దీంట్లో అప్సైడ్ టార్గెట్ వెళ్ళాలి, ఎంత దాకా వెళుతుంది అనే దానికోసం ఫిబొనాకీ అనేది యూస్ చేస్తుంటాను ఎక్కువగా. సో ఇమీడియట్గా మనకి 3161 మంచి టార్గెట్ ఉంది. ఫైన్, ఇదిగో అండి, ఇది ఒక టార్గెట్. నాకు ఈ పాయింట్ తెలిసింది, ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేశాను. దాని తర్వాత ఇదొక టార్గెట్ ఇచ్చేసింది, 2 టార్గెట్లు. నెక్స్ట్ మనం హోల్డ్ చేస్తే 3161, 3309, 3519 ఇవి మనకు నెక్స్ట్ ఉన్న టార్గెట్స్ అప్ సైడ్. ఇది జస్ట్ ఏంటంటే అప్ సైడ్ ఉన్న లెవెల్స్ చెప్తుంది, పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని చెప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని హోల్డ్ చేస్తున్నాను ఒక 10 కంపెనీలు. నేను అనుకుంటున్నాను ఇక్కడ కాసినాయి దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందామని. బట్ ఈ లెవెల్స్ అనే దానికోసం మనకి ఫిబొనాకీ హెల్ప్ చేస్తుంది. అనదర్ సింపుల్ మెథడ్ వచ్చేసరికి మీరు పివోట్స్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ ఫెయిర్ వాల్యూ అన్నారు కదా, అయితే ఫెయిర్ వాల్యూని చాలామంది ఏం చేశారంటే ఈ సింపుల్ S1, S4, S3 దగ్గరకు వచ్చినప్పుడు బై చేయటం. ఓకే, అది ఫెయిర్ వాల్యూ అని చెప్పడం. దాని తర్వాత ఆ టార్గెట్ ఉంటాయి కదా మనకి, రెసిస్టెన్స్ R2, R3, R4, అది అది టార్గెట్ దానికి ఎగ్జిట్ అవడానికి అట్లా పెట్టుకున్నారనమాట.
సో ఇట్స్ సింపుల్ అనమాట. మార్కెట్లో ఉన్న థింగ్స్ అని మొత్తం ఏంటంటే కాంప్లికేటెడ్గా మనం చేసుకుంటున్నాం, సింపుల్గానే ఉంటాయి. సపోర్ట్ రెసిస్టెన్స్ అలాగా పివోట్స్ అనేది యూస్ చేసుకోండి. ఫెయిర్ వాల్యూ అంటే ఏంటంటే వాళ్ళు S1 S2 S3 దగ్గర వచ్చినప్పుడు బై చేయడం, అది ఫెయిర్ వాల్యూ ఒక కంపెనీకి, క్వాలిటీ కంపెనీకి. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ ఉంది, HDFC ఉంది. ఈ ఫెయిర్ వాల్యూ ఎలా నిర్ణయిస్తున్నామంటే మనం చెప్పుకున్నాం కదా, DCF మోడల్ కానీ ఇంకా వాల్యుయేషన్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఓవర్ వాల్యుయేషన్, అండర్ వాల్యుయేషన్, PA, పెగ్ రేషియో, ఇవన్నీ. అయినతరు వచ్చేసరికి సింపుల్గా ఏం చేశారంటే S1 S2 S3 S4 దగ్గర బై చేయటం, అంటే S4 S5 మంచి సపోర్ట్ అనమాట. వీటిని ఫెయిర్ వాల్యూస్గా పెట్టుకున్నారనమాట. బట్ దాన్ని నేమింగ్ ఏం చేశారు, S4 S5 అనకుండా ఫెయిర్ వాల్యూ అని చెప్పేశారు. నెక్స్ట్ దీనికి టార్గెట్ ఎలా పెడుతున్నారు, దీనికి R1 R2 R3 అనేది నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్స్. అక్కడికి వచ్చేసిందా ఎగ్జిట్. అట్లా చాలా ఫండమెంటల్ గుడ్ కంపెనీస్లో చాలామంది అప్రోచ్ అవుతున్నారు. బట్ నేమ్స్ అనేది మనకు కొత్తగా అనిపిస్తున్నాయి. దీంట్లో రాకెట్ సైన్స్ ఏమి ఉండదు. బట్ మనం ఏంటంటే డిఫరెంట్ ఇండికేటర్, డిఫరెంట్ నేమ్స్ అనేది పెట్టుకొని దాన్ని కన్ఫ్యూజన్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో సింపుల్గా మీరు పివోట్స్ యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి పివోట్ దగ్గరకు వచ్చింది, ఇది సపోర్ట్ తీసుకుంది. పివోట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అక్కడ రిస్క్ తీసుకునే వాళ్ళు బై చేసుకున్నారు, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. నెక్స్ట్ మనకి R1 ఎక్కడ ఉందంటే 3192 ఉంది, రైట్. ఈ పివోట్ పాయింట్స్ మీరు కొంచెం ఇన్పుట్స్ ట్రెడిషనల్ ఆటో ఇది తగ్గించేసేసుకోవచ్చు మనం. దీంట్లో ఏంటంటే ట్రెడిషనల్ అండ్ డైలీ యూస్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు ఇదే ఇండికేటర్ని కాపీ పేస్ట్ చేసుకొని వీక్లీ పెట్టుకోవచ్చు. కొంచెం బిగ్గరగా మీరు టార్గెట్ పెట్టుకోవాలి అండ్ బిగ్గరగా చూస్తున్నారు చార్ట్ని అంటే వీక్లీ ప్రిఫర్ చేయండి. అంటే ఎటువంటి ట్రేడింగ్ మనం ప్లాన్ చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 6 months 1 year కోసం చూస్తుంటే మన చార్ట్ని డెఫినెట్గా వీక్లీ టైం ఫ్రేమ్, మంత్లీ టైం ఫ్రేమ్లో చూడాలి. నేను వెరీ షార్ట్ టర్మ్ కోసం చూస్తున్నాను, దాంట్లో ఆపర్చునిటీ అంటే మనం అట్లా అనమాట. ఈ పివోట్ పాయింట్స్ ఏంటంటే మీరు సెట్ చేసుకోవచ్చు డైలీ, వీక్లీ, మంత్లీ అనేది. ఆ పాయింట్స్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు క్వాలిటీ కంపెనీస్ బై చేసుకోవచ్చు. అండ్ R1 R2 R3 అనే దాని దగ్గరకు వచ్చినప్పుడు మీరు పార్షియల్గా కానీ ఎగ్జిట్ అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది సింపుల్గా పెట్టుకోవచ్చు. ఇంక దీనికి మనకి పెద్దగా ఇండికేటర్స్ ఏం అవసరం లేదు. ఇది బెస్ట్ ఇండికేటర్ అనమాట మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉంది, నేను S4 S5కి వస్తే బై చేస్తాను, ఎందుకంటే గుడ్ కంపెనీ. HDFC బ్యాంక్ ఉంది, బై చేస్తాను, ఇది మంచి ప్రైస్ అనమాట. దిస్ ఈజ్ సింపుల్ ఫెయిర్ వాల్యూ. ఓకే, రైట్. స్టాప్ లాస్ టార్గెట్ లేదు అంటే కూడా సార్ నాగరాజు గారు మీరు సూపర్ ట్రెండ్ కూడా ఫాలో అవ్వచ్చు డిఫాల్ట్ సెట్టింగ్స్తో. సూపర్ ట్రెండ్ దగ్గరికి మీరు అంటే స్టాప్ లాస్ కోసం అయితే దాన్ని ట్రైల్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, సింపుల్గా మీరు పివోట్స్ అనేది ఫాలో అవ్వండి టార్గెట్స్ కోసం కానీ స్టాప్ లాస్ కోసం కానీ అలాగా. ATR వచ్చేసరికి యావరేజ్ ట్రూ రేంజ్ అంటే ఏం లేదు, ఆ స్టాక్ ఎంత వోలటైల్గా ఉందనేది ATR చెప్తుంది అనమాట. డైలీ అది ఎన్ని పాయింట్లు మూవ్ అవుతుంది అనేది. ఓకే, సో ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క పర్టికులర్ కంపెనీలో 150 పాయింట్లు మూవ్ అవుతుంది స్టాకు. ఓకే, సో బేస్డ్ ఆన్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏంటంటే మనం 150 పాయింట్స్ అనేది మనం స్టాప్లో అంటే 150 పాయింట్స్ దాకా డౌన్ సైడ్ రావచ్చు, 150 పాయింట్స్ దాకా పైకి వెళ్ళొచ్చు అని చెప్పేసి ATR చెప్తుంది. సో సింపుల్గా నేను ఒక సూపర్ ట్రెండ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఐ థింక్ 2 ఇండికేటర్ కంటే యాడ్ చేయలేము ఫ్రీ వెర్షన్లో. సూపర్ ట్రెండ్ ఇండికేటరు నేను ఇది డిఫాల్ట్ సెట్టింగ్ సెట్ చేస్తున్నాను. ఇది కూడా మనం స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు అండి. ఓకేనా, ఇది ATR కూడా, ఇది యాక్చువల్లీ ATRతోనే డిజైన్ చేశారు సూపర్ ట్రెండ్ అనేది. అంటే ఈ వోలటాలిటీ ఉంటుంది కదా, ఒక్కొక్క స్టాకు కదలదు, ఒక 0.5% కూడా మూవ్ అవ్వదు.
ఎందుకంటే అది ప్రస్తుతం లైమ్ లైట్లో లేదు, దాని మీద పెద్దగా జనం ఇంట్రెస్ట్ లేరు, సెల్లింగ్లో ఇంట్రెస్ట్ లేదు, బయింగ్లో ఇంట్రెస్ట్ లేరు, దాని మీద ఎటువంటి న్యూస్ లేదు, అది ఎటువంటి ఎకనామిక్ పారామీటర్స్కి ఇంపాక్ట్ అవ్వట్లేదు అంటే అది కదలదు. అప్పుడు ఏటీఆర్ చాలా తక్కువ చూపిస్తుంది. ఓకే, సో సూపర్ ట్రెండ్ ఏం చెప్తుందంటే దీంట్లో ఉన్న వోల్టాలిటీని క్యాలిక్యులేట్ చేసుకొని ఈ యొక్క సపోర్టు రెసిస్టెన్స్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా మీరు సపోర్ట్ కోసం అయితే దీన్ని అండ్ సింపుల్గా పివోట్ పాయింట్స్ అనేది మీరు టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్ అనమాట. యా, అండ్ మోరోవర్ ఏంటంటే మీరు పడిపోతున్నట్టుంది బాగా. ఓకే, ఫైన్. నెక్స్ట్, మీ క్యాపిటల్ మీద పర్సంటేజ్ పెట్టుకోవడం అనేది ఒక ప్రొఫెషనల్ వే అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో వారి ఎనర్జీస్లో ఒక 20,000 ఇన్వెస్ట్ చేశాను. ఓకే, సో నేను ఎంత రిస్క్ తీసుకోగలను, ఎంత పర్సంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ 20,000లో 2,000, 1,000 రూపాయల, 500, 200, దానికి అకార్డింగ్ ఏంటంటే పొజిషన్స్ తీసుకొని అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ టూల్ ఉంది చూడండి, లాంగ్ టూల్. ఇది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. నేను ఇంతకుముందు చెప్పాను, దీన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10,000 అనేది 10,000 పెట్టాను, లేదు ఒక 20,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకోండి. ఐఎమ్ ఏబుల్ టు టేక్ ఏంటంటే 1,000 రూపీస్, అంటే 5% నా క్యాపిటల్ మీద. ఓకే, సెట్ చేస్తే మీకు ఎన్ని కంపెనీలు తీసుకోమంటుందంటే ఇది ఒకవేళ ఇక్కడ నేను స్టాప్ లాస్ పెడదాం అనుకుంటున్నాను బేస్డ్ ఆన్ ద ప్రైస్ అనమాట. లేదా పివోట్ పాయింట్ ప్రకారం ఇక్కడ పివోట్ ఉందనుకుందాం, ఊరికే ఇక్కడ దాకా నేను స్టాప్ లాస్ పెట్టుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ఏంటంటే 4 క్వాంటిటీ తీసుకోమంటుంది, రైట్, 1,000 రూపీస్ అవర్ రిస్క్ అనమాట. దిస్ ఈజ్ ద ప్రొఫెషనల్ వే టు హ్యాండిల్ ద వోల్టాలిటీ అండ్ కీపింగ్ ద టార్గెట్స్. ఓకేనా నాగరాజు కుమార్ గారు? What happened? Okay, fine. So Medi Assist. మెడి అసిస్టా మీరు అనేది అసెట్టా? నిఫ్టీ వాసు గారు అడుగుతున్నారు 26,000 క్రాస్ అవుతుందా? చెప్పలేము సార్, అవ్వచ్చు. కాకపోతే బాండ్ ఈల్డ్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి. నాకు ఒక కన్సర్న్ అయితే వచ్చింది. ఓకే, అదొక కన్సర్న్ ఉంది. 26,000 అనేది ఇట్ ఈజ్ ఎర్లీ టు సే రైట్ నౌ. హలో విశ్వ గారు, వెల్కమ్ సార్. యా, ఈ 2 స్టాక్స్ అనేది ఒకసారి చూద్దాం. మెడి అసిస్ట్, మెడి అసిస్ట్, మెడ్ ప్లస్ మేము తీసుకుంది, అదే డౌట్ వస్తుంది నాకు. మనం తీసుకుంది ఒకటి ఉంది కదా అని, మెడ్ ప్లస్ మేము తీసుకుంది. ఓకే, ఫైన్. మెడి అసిస్ట్, యా, ఇట్ ఈస్ గుడ్ కంపెనీ అండి యాజ్ పర్ ద ప్రైస్ స్ట్రక్చర్. సో 513 అనేది బ్రేక్అవుట్ అయిందంటే మంచి మూమెంట్ అనేది రావడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. టెక్నికల్గా ఇట్ ఈస్ వెరీ గుడ్, బాగుంది. ఎందుకు బాగుంది అంటున్నానంటే చూడండి, ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుంది 417 దగ్గర 3 times తీసుకుంది. ఎప్పుడైనా 417కి వస్తే బయర్ చూడండి ఎంత పెద్ద గ్యాప్ డౌన్ అయినా అగ్రెసివ్గా ఉన్నాడు. ఇక్కడ కూడా బయింగ్ జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే స్లోగా స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తుంది. వాల్యూమ్స్ కూడా పికప్ చేస్తున్నాయి చూడండి, బయింగ్ వాల్యూమ్స్. ఓకే, వెరీ గుడ్ అండి కంపెనీ మెడి అసిస్ట్. ట్రేడింగ్ వ్యూ అన్ని సెట్టింగ్స్ని ఎలా వాడచ్చో? సెట్టింగ్స్ ఏమి లేవండి ఇందులో. మీరు ఇక్కడ టూల్స్ అనేది ఉన్నాయి కదా, ఒక్కొక్క దాన్ని వాడుతూ ఉండండి. దీంట్లో పెద్ద సెట్టింగ్స్ ఏమి ఉండవు మనకి. మీరు ఇండికేటర్స్ మీకు ఐడియా ఉంది ప్రాబబ్లీ, ఇండికేటర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీ వెర్షన్లో ఏంటంటే 2 ఇండికేటర్స్ యాడ్ చేస్తాం.
ఇవన్నీ ఏంటంటే మనం సింపుల్ ఇండికేటర్లు అనమాట. అంటే యారో పెట్టుకోవాలనుకుంటున్నాను నేను, యారో అనేది పెట్టేయచ్చు. ఓకే, ఒక హారిజెంటల్గా ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఏదైనా ప్యారలల్ ఛానల్ నేను డ్రా చేయాలనుకుంటున్నాను. క్లియర్, ఇలాగా ఈ ఛానల్, ఒక ఛానల్ ఇది రెసిస్టెన్స్ లైన్. నెక్స్ట్ ట్రెండ్ లైన్ ఒక ఛానల్ డౌన్వర్డ్ ఛానల్లో ఉంది. ఈ రెసిస్టెన్స్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇది బ్రేక్అవుట్ అయిందంటే మళ్ళీ మొమెంటం అనేది అప్ సైడ్, సెంటిమెంట్ అనేది మారిపోయే అవకాశం ఉంటుంది. అట్లాగా ట్రై చేయండి. నెక్స్ట్ నేను ఏదన్నా ఉంటే కూడా డెఫినెట్గా నేను అప్డేట్ చేస్తాను. ఓకే, దీంట్లో మీ వైపు నుంచి ఎక్స్ప్లోర్ చేయటమే, దీంట్లో మనకు పెద్దగా ఏముండదు సెట్టింగ్స్. ఇక మీరు ఏదైనా డబుల్ క్లిక్ కొట్టారంటే ఇక్కడ ఇవన్నీ మీరు ఏమి లేదు, రోజు ప్రాక్టీస్ ఏదో ఒకటి చేస్తూ ఉన్నారనుకోండి. మనకి ఏదన్నా తప్పు పెట్టామనిపించిందంటే ఇక్కడ రీసెట్ ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే మనం ఏదో కలర్లు మార్చాం, ఉన్నాయి పోయినాయి అనుకోండి, రీసెట్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ వాళ్ళు డిఫాల్ట్గా ఏదైతే క్రియేట్ చేశారో అదే రావడం జరుగుతుంది. మళ్ళీ మనం ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. ఓకేనండి, ఎనీహౌ నేను చేస్తాను మేడం. ఓకే, ఓకే, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ నాలెడ్జ్. వెల్కమ్ సార్. సో ట్రేడింగ్ వ్యూలో గోల్డ్, క్రూడ్ ఆయిల్ ఎలా చెక్ చేయాలి సార్? మన ఇండియన్ మార్కెట్స్ అయితే మీరు ఇక్కడ టైప్ చేయండి సార్, గోల్డ్ అని టైప్ చేసిన తర్వాత MCX అని చూపిస్తుంది, మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్, MCX ఇండియాది. ఇది సింబల్ ఉంటుంది, ఫ్యూచర్స్. దీంట్లో కూడా ఇదేంటంటే కంటిన్యూస్ చార్ట్ అనమాట. అంటే పాతగా ఉన్న ఫ్యూచర్ చార్ట్స్ని మొత్తం తీసుకొని ఎక్కడ బ్రేక్స్ లేకుండా ఇలా కంటిన్యూస్గా వస్తుంది. అలా కాదు, నేను ఈ మంత్దే చూడాలనుకుంటే మీకు ఇందులో జూన్ సిరీస్ ఉంది ఇప్పుడు. ఓకే, ఇమీడియట్గా జూను, ఆగస్టు, అక్టోబరు ఇవి ఉన్నాయన్నమాట, 6 months కాంట్రాక్ట్స్. అంతేనా? దీని మీద జూన్ అనేది క్లిక్ చేసుకున్నారనుకోండి, మీకు యాడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ యాడ్ చేశాను. ఓకే, నేను డైరెక్ట్ కాంట్రాక్ట్ అనేది యాడ్ చేశాను. అంటే ఇది కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. పాత ఫ్యూచర్ డేటా ఉంటుంది కదా, ఆ డేటా మొత్తం ఇక్కడ పెట్టేస్తారు. సో అది ఓకేనా సార్. ఇక్కడ మీరు గోల్డ్ చార్ట్ అనేది ట్రాక్ చేయొచ్చు. సేమ్ వైజ్ క్రూడ్ ఆయిల్ అనేది కూడా ఇక్కడ చూడండి, ఇండియా సింబల్ ఉంటుందండి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్, NSE ఉందనుకోండి, దాన్ని పట్టించుకోవద్దు. కొన్నిటికి NSE వస్తుంది. MCX అంటే కమోడిటీస్ అనమాట, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్, MCX. ఇది ఉండాలి. దాని తర్వాత దీని మీద క్లిక్ చేస్తే జూన్ సిరీస్ కావాలంటే జూన్ సిరీస్ యాడ్ చేసుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్, లేదు డైరెక్ట్ నా చార్ట్ ఓపెన్ చేయాలంటే చార్ట్ ఓపెన్ అయిపోద్ది. ఓకే, నేను ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను కొన్ని స్టాక్స్ అంటే ఫ్రీ వెర్షన్లో లిమిటెడ్గా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ యాడ్ చేశాను. ఇది మే సిరీస్. ఓకే, ఏప్రిల్, మే అయితే మే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ యాడ్ చేద్దాం. ఒకసారి డిలీట్ చేస్తున్నాను క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ జూన్ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? జూన్ స్టార్ట్ అయిపోయింది. జూన్ సిరీస్ స్టార్ట్ చేశాను, నేను యాడ్ చేసుకున్నా ఇక్కడ. ఇది మనకు కావాలంటే ఎక్కడికంటే అక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే, వెరీ సింపుల్. దీన్ని మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఇండికేటర్స్ 2 యాడ్ చేసుకోవచ్చు ఫ్రీ వెర్షన్లో. మీకు ఇంకా అడిషనల్ కావాలంటే కొన్ని ఉన్నాయన్నమాట, 30 ఇండికేటర్స్ కూడా యాడ్ చేయొచ్చు. బట్ ఇది దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సత్యనారాయణ గారు హాయ్ అండి. ఆప్షన్స్కి చార్ట్ ఇవ్వలేదండి వీళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ క్లిక్ చేశాను. నిఫ్టీ క్లిక్ చేసిన తర్వాత కింద మనకి ఆప్షన్స్ అని ఉన్నాయి కదా, ఆప్షన్ చైన్కి వెళితే కస్టమైజ్ యువర్ చైన్ టేబుల్ హియర్. ఓకే, కస్టమైజ్ చేయొచ్చు. ఈ చార్ట్ ఇవ్వలేదు, దట్ ఈజ్ ద ఇష్యూ. ఏమన్నా మిస్ అవుతున్నామా మనం? ఒకసారి చూద్దాం. లాంచ్ బిల్డర్, సీ ఓవర్వ్యూ. సో ఇదేంటి ఈ మెనూ ఓపెన్ అయింది?
ఓకే ఓకే ఇక్కడ నిఫ్టీ 50 సెలెక్ట్ చేశాను. నిఫ్టీ 50కి సంబంధించిన ఆప్షన్స్ ఓపెన్ అయినాయి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను. ఐ థింక్ వీళ్ళు చార్ట్స్ ఇవ్వలేదండి ట్రేడింగ్ వ్యూలో. ఓకేనా, గోల్డ్, క్రూడ్ ఆయిల్ మీకు బ్రోకర్ ఇస్తారు కదా సార్, ఇందులో ఎందుకు చెక్ చేయాలి? చక్కగా బ్రోకర్ మనకు ప్రొవైడ్ చేస్తాడు ఫ్రీగా అండ్ రిలయబుల్ డేటా. ట్రేడింగ్ వ్యూ రిలయబుల్ డేటా కాదండి, ఇది స్కాల్పింగ్లో వెరీ డేంజరస్ అనమాట. ఓకే, మనకేంటంటే అనాలిసిస్ పర్పస్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది, కానీ యా ఆప్షన్స్ డేటా అయితే లేదు సార్. ఓకే, కొత్తలో ఎంత మనీ పోయింది. ఓకే, యా సో థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్. 10:20 అయిపోయింది. ఏదన్నా మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. అండ్ లైక్ చేయాలనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం అగైన్ మళ్ళీ కలుద్దాం. నన్ను కూడా ఆ యొక్క లైక్ అనేది మోటివేట్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ మీ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. గుడ్ నైట్ అందరికీ. చాలానే పోయినాయి సార్ స్టార్టింగ్లో. ఓకేనా, ఓకే ఫైన్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. గ్రేట్, గుడ్ నైట్.